أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سيقول السفهاء من الناس ما ولاهم عن قبلتهم التي كانوا عليها قل لله المشرق والمغرب యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీం. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాల్లో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవుల మార్గదర్శక గ్రంథం, దేవుని చివరి గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 142వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యాలలో అల్లాహ్ దైవము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజు చేస్తున్నప్పుడు తమ దిక్కును తూర్పు వైపునకు తిప్పడం జరుగుతుంది. దీనినే ఖిబ్లా అని పేర్కొనడం జరిగింది. ఖిబ్లా అంటే అర్థం ఏమిటంటే, ఏ దిక్కునైతే తిరిగి నమాజు చేస్తారో ఆ దిక్కును ఖిబ్లా అంటారు. ఇక్కడ దైవము ఈ ఖిబ్లా అనే అంశాన్ని మార్పు చేసి మరొక ఖిబ్లాను ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటంటే, సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి 13 సంవత్సరాల పాటు, ఆయనకు 40వ సంవత్సరంలో దైవము తన అంతిమ ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుండి ఆయన 13 సంవత్సరాల పాటు మక్కా నగరంలో దైవ సందేశాన్ని వినిపించడం జరిగింది. అప్పుడు ఆయనను అనుసరించేవారు అనుసరించారు, మరి చాలామంది ఆయనను తిరస్కరించి మరి ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు మరొక మార్గం లేక ఆయన మక్కా నగరాన్ని విడిచి మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. మదీనా నగరంలో అప్పటికే చాలామంది ప్రజలు ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని విశ్వసించి విశ్వాసులుగా మారడం జరిగింది. ఒక విశ్వాసుల సమూహంగా అక్కడ రూపొందించడం జరిగింది. వారు ఒక విశ్వాసుల సమూహంగా రూపొందారు. ప్రవక్త ముహమ్మద్ వారిని వారు సాదరంగా ఆహ్వానించారు తమ మదీనా నగరానికి. ప్రవక్త ముహమ్మద్ వారు మదీనా నగరంలోనికి వెళ్ళిన తర్వాత మరి మక్కా నగరంలో ఉన్నప్పుడు కూడా, మరి మదీనా నగరానికి వెళ్ళిన తర్వాత మొదటి 17 నెలలు కూడా నమాజు యొక్క దిక్కును యెరూషలేము వైపునకు తిరిగి నమాజు చేసేవారు. ఎందువలనంటే దైవము మొట్టమొదట యెరూషలేము వైపునకు తిరిగి నమాజు చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. ఎందువలనంటే యెరూషలేము అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశము. దేవుని యొక్క ప్రవక్తలందరూ కూడా ఈ ప్రాంతం నుండి, ఈ చుట్టుపక్కల ప్రాంతం నుండే రావడం జరిగింది. ఈ విధంగా దైవ గ్రంథము కానీ మరి దేవుని ప్రవక్తలకు సంబంధించి, దైవదూతలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ యూదులు అనే ఆ జాతిలోనే ఎక్కువగా ఉండేది. యూదులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యెరూషలేము వైపునకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి నమాజు చేసేవారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, ఇదేమిటండి ఒక దిక్కుగా తిరిగి ఎందుకు నమాజు చేయాలి అని నేను గతంలో ఈ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక దిక్కును నిర్ణయించడం అనేది ఒక డిసిప్లైన్, అంటే ఒక ఏకీకరణ కోసము విశ్వంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే దిక్కు వైపునకు తిరిగి నమాజు చేయడం అనేది అది వారిలో ఏకత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఈ విధంగా నియమం లేదనుకోండి, మరి మస్జిద్లో తమకు నచ్చిన దిక్కు వైపునకు తిరిగి అందరూ కూడా నమాజు చేస్తారు. తద్వారా ఏకీకరణ అనేది ఉండదు, ఒక డిసిప్లైన్ అనేది, ఒక క్రమశిక్షణ అనేది ఉండదు. కానీ మరి ప్రస్తుతం చూడండి, మరి మొత్తం భూప్రపంచంలో మరి మక్కా నగరం అనేది సరిగ్గా మధ్యన ఉన్నది, సెంటర్గా. ఈ విధంగా విశ్వాసులందరూ కూడా ఆ మక్కా దిక్కు వైపునకు తిరిగి నమాజు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొంతమంది
తూర్పునకు తిరుగుతారు, మరి పడమర వైపున ఉండేవారు తూర్పు వైపుకు తిరుగుతారు, మరి తూర్పు దిక్కున ఉన్నటువంటి వారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పడమర దిక్కున వైపునకు తిరుగుతారు, ఈ విధంగా ఉత్తర వైపున ఉన్నవారు దక్షిణ వైపునకు తిరుగుతారు. ఈ విధంగా చుట్టుపక్కల అంతా కూడా ఈ విధంగా ఒక సెంటర్, మరి మక్కా నగరము సెంటర్లో ఉన్నది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దాని చుట్టూ ఆ దిక్కుని తమ నమాజు దిక్కుగా చేసుకోవడం జరిగింది. అయితే ఈ దిక్కు ఉండడానికి పూర్వము ప్రవక్త ముహమ్మద్ వారు యెరూషలేం వైపునకు తిరిగి నమాజును ఆచరించేవారు. అప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, మక్కా నగరంలో మొదటి 17 నెలలు కూడా ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారు యెరూషలేం వైపునకి తిరిగి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఆ యూదులు భావించేవారు, ఈయన మా దిక్కు వైపునకి తిరిగి నమాజు చేస్తున్నాడు, కొంతకాలానికి మా యొక్క ధర్మాన్ని ఈయన అనుసరిస్తాడు అని వారు అంతగా వ్యతిరేకించేవారు కాదు. కాలక్రమేణా ఏం జరిగిందంటే, కపట విశ్వాసులు ఎక్కువగా తయారైపోయారు. కపట విశ్వాసులు అంటే మరి బయటికి విశ్వాసులుగా వారు కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రము వారిలో కాపట్యం ఉండేది. మరి ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు ఆయన అనుచరులను వారు దెబ్బ కొట్టడానికి, మరి దొంగ దెబ్బ కొట్టడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేసేవారు. ఈ విధంగా మొత్తం మదీనా నగరంలో ఈ కపట విశ్వాసుల యొక్క సమస్య ఎక్కువగా బయలుదేరిపోయింది. వీరిని తొలగించడం కోసము, మంచి విశ్వాసులను ఈ కపట విశ్వాసుల నుండి బయటికి తీసుకురావడం కోసము దైవము ఏం చేశాడు అంటే, ఈ ఖిబ్లా అంటే నమాజు దిక్కుని మార్చడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే, మరి యూదులు అనేవారు అనాది నుండి కూడా ప్రవక్తల సాంప్రదాయాన్ని వారు కొనసాగించేవారు. అంటే ప్రవక్తలందరూ కూడా ఆ యూదు జాతి నుండి పుట్టేవారు. ఈ విధంగా మానవులకు మార్గదర్శకత్వాన్ని నేర్పే అవకాశాన్ని దైవము ఆ యూదు జాతికి ఇవ్వడం జరిగింది మొదట. కానీ వారు తమ ప్రవక్తలను వారు చంపివేసేవారు. ఏ ప్రవక్త అయితే తమ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఏదైనా దైవ ఆజ్ఞ తెచ్చినప్పుడు వారు కొంతమందిని చంపివేసేవారు, కొంతమందిని మరి నానా రకాలుగా హింసలు పెట్టేవారు. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరి తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినప్పుడు దైవము మరి వారిని ఆ స్థానం నుండి తొలగించి ప్రపంచానికి నాయకత్వం వహించే స్థానం నుండి వారిని తొలగించడం జరిగింది. ఆ స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు మరియు ఆయన అనుచరులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి యెరూషలేం వైపునకు ఉన్నటువంటి ఆ నమాజు దిక్కును మార్చి మక్కా వైపునకు మరల్చడం అనేది, ఇందులో 2 విషయాలు మనకు అంతర్లీనంగా అర్థమవుతున్నాయి. ఒకటేమిటంటే, కపట విశ్వాసులను మరి మంచి విశ్వాసుల నుండి వేరు చేయడం ఒకటైతే, మరి అనాదిగా మరి ప్రపంచ మార్గదర్శకత్వాన్ని మరి వహించే ఆ యూదు జాతి నుండి ఆ నాయకత్వాన్ని తీసుకుని మరి ప్రవక్త ముహమ్మద్ వారికి మరియు ఆయన అనుచరులకు ప్రసాదించడము మరొక అంశం. ఈ 2 అంశాలను దైవము పూర్తి చేయడం కోసము ఈ విధంగా ఈ నమాజు దిక్కును మార్చడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి, దైవము ఈ విధంగా చెప్తున్నాడు, మూర్ఖజనులు ఈ విధంగా అంటారు, పూర్వము ఏ దిక్కు వైపునకైతే వారు నమాజు చేసేవారో దాని నుండి అకస్మాత్తుగా ఎందుకు మరలిపోయారు? కారణం ఏమిటి? ఓ ప్రవక్త, మీరు వారితో ఈ విధంగా అనండి, పశ్చిమాలన్నీ కూడా అల్లాహవే, అల్లాహ్ తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. చూడండి సోదరులారా, ఇక్కడ తూర్పు వైపునకు తిరిగి నమాజు చేయడము, లేకపోతే యెరూషలేం వైపునకు తిరిగి నమాజు చేయడము, మక్కా వైపునకు తిరిగి నమాజు చేయడము, ఈ విషయం ఇక్కడ దైవం చెప్తున్నాడు. ఆ పలానా దిక్కునే దైవం ఉంటాడు అని అర్థం కాదు. ఇక్కడ చూడండి, పశ్చిమాలన్నీ కూడా దైవానివే. ఆయన అన్నింటా కూడా వ్యాపించి ఉండేవాడు. మనము ఎక్కడ చూసుకున్నా అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది, దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. అయితే ఒక డిసిప్లిన్ కోసము, ఒక క్రమశిక్షణ కోసము, ఒక క్రమ పద్ధతి కోసము, విశ్వాసులందరిలో కూడా ఏకీకరణ కోసము, ఏకత్వం కోసము ఒక దిక్కును నిర్ణయించడం జరిగింది. అంతే తప్ప ఈ దిక్కునే దైవం ఉంటాడండి కాబట్టి ఈ దిక్కునే తిరిగి నమాజ్ చేయాలా, ఇది ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. దీని అర్థం ఏమిటంటే, ఒక క్రమశిక్షణ నిమిత్తం మాత్రమే. దైవం ఇది చెప్తున్నాడు, పశ్చిమాలన్నీ కూడా ఆయనవే, అంతే తప్ప ఆయన ఈ దిక్కున ఉంటాడని కాదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారిని దైవము మరి యెరూషలేము నుండి మక్కా వైపునకు తిరిగి మీరు నమాజు చేయండి అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, మరి ఆయనను నిజంగా అనుసరించేవారు ఏమన్నారంటే, ఈ ఆజ్ఞ దైవమే ఇచ్చాడు కాబట్టి మాకు ఎంత మాత్రం కూడా సమస్య కాదు, ఆయన
మొన్నటి వరకు ఈ దిక్కున తిరిగి నమాజు చేయమన్నాడు, ఇప్పుడు ఈ దిక్కున తిరిగి నమాజు చేయమంటున్నాడు. మేము చేసేది దైవానికి, ఏ దిక్కున అనేది ఆయన నిర్ణయించడం అని వారు వెంటనే అంగీకరించడం జరిగింది. కానీ ఎవరి హృదయాల్లో అయితే కపటం ఉంటుందో, కాపట్యం ఉంటుందో వారు వెంటనే తిరస్కరించడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు ఈ దిక్కున ఉండేది ఇప్పుడు ఈ దిక్కున మార్చారంటే మేము విశ్వసించము అని చెప్పేసి వారు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా నిజమైనటువంటి విశ్వాసుల నుండి కపట విశ్వాసులను బయటికి తీసుకురావడం జరిగింది. దైవం ఇదే చెప్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము. అంటే ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరించేవారో వారిని దైవము ఒక మధ్యస్థ సమాజంగా చేశాడు. అంటే ఆయన ముందు ఒక సంఘం ఉంటుంది, ఆయన తర్వాత ఒక సంఘం ఉంటుంది. ఆ తర్వాత ఇకపై మీరు సమస్త మానవ జాతికి సాక్షులుగా ఉంటారు. దీని అర్థం ఏమిటంటే సోదరులారా, మరణం తర్వాత దైవము మరి ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరిస్తారో, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని దేవుని యొక్క చివరి ప్రవక్తగా అంగీకరిస్తారో వారిని మధ్యలో నిలబెట్టడం జరుగుతుంది. మరి ఆ సమాజానికి ముందు ప్రవక్త వారిని నిలబెట్టడం జరుగుతుంది. మరి ఆ తర్వాత రెండవ దిక్కున మరి సమస్త మానవ జాతిని కూడా నిలబెట్టడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం అడుగుతాడు, ఓ ప్రవక్త, నేను ఏ సందేశం అయితే మీకు ఇచ్చానో ఇది మీ జాతికి మీరు తెలియజేశారా అని దైవం ప్రశ్నిస్తాడు. మరి ప్రవక్త వారు సమాధానం చెప్తారు, ఓ ప్రభువా, ఏ సందేశం అయితే నీవు నాకు ఇచ్చావో ఆ సందేశాన్ని నేను ఈ ప్రజలందరికీ కూడా తెలియజేశాను అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ముస్లింలను, అంటే ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసిస్తారో వారిని దైవం ప్రశ్నిస్తాడు, ఓ ప్రవక్త యొక్క మీరు సమాజంలారా, మీరు ఏ సందేశం అయితే ప్రవక్త నుండి మీకు వచ్చిందో అది ఆ సందేశాన్ని మీరు మానవ జాతికి అందజేశారా అని ప్రశ్నిస్తాడు. ఒకవేళ వారు ఇచ్చినట్లయితే వాళ్ళు సాక్ష్యం పలుకుతారు, ఓ ప్రభువా, మేము ఈ విధంగా మస్జిద్ నుండి లేకపోతే ఈ విధంగా పబ్లిక్ మీటింగ్ల ద్వారా మరొకటి చేసి ఈ విధంగా నీ సందేశాన్ని సమస్త ప్రజలకు కూడా మేము అందజేశాము అని సమాధానం చెప్తారు. ఒకవేళ చెయ్యని వారు, లేదు ఓ ప్రభువా, మేము ఈ ధర్మము మాదే అనుకుని మేము మా వద్దే ఉంచేసుకున్నాము, మా నమాజు, మా అల్లా, మా ఖురాను, మా ప్రవక్త అని మేము భావించము తప్పించి ఇందులో సమస్త మానవ జాతికి కూడా హక్కు ఉన్నది అన్న విషయాన్ని మేము ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అని వారు సమాధానం చెప్తారు. అటువంటి వారిని దైవము మరి తీసుకుని వెళ్ళి నరకంలోనికి తోసివేయడం జరుగుతుంది. మరి ఆ తర్వాత మానవాళిని ఉద్దేశించి దైవం ప్రశ్నిస్తాడు, ఓ మానవ జాతిలారా, ఓ మానవ జాతి ప్రజలారా, మీకు ఈ ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరించే ఈ సమాజము మీకు సందేశాన్ని ఇచ్చిందా లేదా అని. వారు ఒకవేళ ఇచ్చినట్లయితే సాక్ష్యం తెలుపుతారు, ఓ నిజమే ప్రభువా, ఈ విధంగా మస్జిద్ నుండి ఈ విధంగా పబ్లిక్ మీటింగుల ద్వారా టీవీల యొక్క ప్రోగ్రాముల ద్వారా మాకు నీ సందేశాన్ని అందజేశారు అని చెప్పేసి వారు సాక్ష్యం పలుకుతారు. ఒకవేళ లేదు అంటే, లేదు ఓ ప్రభువా, ఎన్నడూ వీరు ఈ సందేశాన్ని మాకు వినిపించలేదు, వీరి నమాజులు, వీరి మస్జిదు, వీరి గోలే తప్పించి ఎన్నడూ కూడా మా గురించి వీరు పట్టించుకోలేదు, మాకు సందేశం ఇవ్వలేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఖచ్చితంగా ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే వారికి ఒక హెచ్చరిక. అదేమిటి, ఏ ధర్మమైతే, ఏ సందేశం అయితే ప్రవక్త ముహమ్మద్ వారి నుండి వారి యొక్క అనుచరులకు ఇది మనకు దక్కిందో ఇది మనము సమస్త మానవ జాతికి అందజేయవలసి ఉంటుంది. ఒకవేళ అందజేయకపోతే ఆ పట్టు నుండి రక్షించేవాడు మనం ఎవరు కూడా ఉండరు. ఆ తర్వాత సోదరులారా, మరొక విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగిపోతారో పరీక్షించాలనే మేము మీ యొక్క నమాజు దిక్కును మార్చాము అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా మార్చాడు దైవము నమాజు యొక్క దిక్కును? ఎందుకు మార్చాడు అంటే, ఎవరు నిజంగా ప్రవక్తను అనుసరిస్తారో, లేకపోతే ఎవరు తమ మనోకాంక్షను అనుసరిస్తారో అని. నిజంగా ప్రవక్తను అనుసరించేవారు వారికి ఏమాత్రం కూడా అభ్యంతరం ఉండదు. దైవము మొదట ఒక దిక్కును నిర్ణయించాడు, తర్వాత ఇంకొక దిక్కును నిర్ణయించింది ఆయన. మేము చేసే నమాజు, మేము చేసే ఆరాధన ఆయనకు మాత్రమే కదా. ఆయన ఏ దిక్కును చేయమంటే మాకేమిటి అని చెప్పేసి వారు ప్రవక్తను నిజంగా అనుసరించేవారు ఏ మాత్రం కూడా అభ్యంతరం చెప్పరు. మరి ఎవరి మనసుల్లో అయితే ప్రవక్త పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉండదో, కపటం ఉంటుందో, వారు ఏమంటారు అంటే వారు ఎంత మాత్రం కూడా విశ్వసించరు. అదే ఎవరు విశ్వసిస్తారో, ఎవరు విశ్వసించరో పరీక్షించే నిమిత్తమే ఈ విధంగా నమాజు దిక్కును మార్చడం జరిగింది.
ఇక్కడ చెప్తున్నాడు దైవము, ఇది చాలా కఠినమైనటువంటి విషయము. కానీ ఎవరైతే అల్లాహ్ యొక్క మార్గాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దైవం యొక్క మార్గాన్ని అనుసరిస్తారో వారికి ఇది ఎంత మాత్రం కూడా కఠినం కాదంటున్నాడు. చూడండి, మరొక సందర్భంలో దైవము నమాజు అనేది చాలా కష్టతరమైనటువంటి కార్యము అన్నాడు. కానీ నాకు భయపడే వారికి అది ఎంత మాత్రం కూడా కష్టం కాదు అన్నాడు. చూడండి, ఈ విధంగా తెల్లవారుజామున లేవడము, చలికాలంలో ఈ విధంగా మరి మత్తు నిద్రను విడిచిపెట్టి ఈ విధంగా నమాజు ఆచరించడం అనేది చాలా, ఈ విధంగా మనోకాంక్షలను మనము నియంత్రించుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ నిజమైనటువంటి దైవభక్తునికి నేను ఒక రోజున దైవం ముందు నిలబడి నా పనులకు నేను సంజాయిషి చెప్పుకోవాలి అన్న భయం ఉన్నవాడికి అది ఎంత మాత్రం కూడా కష్టం అనిపించదు. వారికి ప్రార్థనను మానివేయడం కష్టమైపోతుంది. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎవరైతే దైవ మార్గాన్ని అనుసరిస్తున్నారో, ఎవరైతే సాఫల్యాన్ని కోరుతున్నారో, ఎవరైతే మరణం తర్వాత వచ్చే ఆ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారో అటువంటి వారికి ఇది ఎంత మాత్రం కూడా కష్టమైనటువంటి విషయం కాదు. ఇంకొక మాట ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఇక్కడ ఒక పరీక్ష నిమిత్తమే ఈ విధంగా నేను చేశాను అంటున్నాడు. అందుకే అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు, వమా ఆతాకము రసూలు ఫహుజూహు వమా నహాకం ఫంతహు. ఓ ప్రజలారా, ప్రవక్త ఏదైతే మీకు ఇస్తాడో దానిని మీరు స్వీకరించండి. ఆయన ఏ విషయాల నుండి మిమ్మల్ని వారిస్తుంటాడో ఆ విషయాల నుండి మీరు ఆగిపోండి అంటున్నాడు. ఎందువలనంటే ప్రవక్త కేవలము దైవం ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది మాత్రమే చెప్తాడు తప్పించి తాను స్వయంగా కల్పించేంత మాత్రం కూడా చెప్పడు. ఆది నుండి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా ఎంతమంది అయితే ప్రవక్తలు దైవం ఉద్భవించడం జరిగిందో, ఉద్భవింపజేశాడో వారందరూ కూడా కేవలము దైవం యొక్క ఆజ్ఞ మేరకే సందేశాన్ని అందజేశారు తప్పించి తాము స్వయంగా ఏది కూడా కల్పించింది కాదు. ఇదే విధంగా దైవం ఇక్కడ చెప్తున్నాడు, ప్రవక్త ఏదైతే మీకు చెప్తారో అది మీరు అనుసరించండి. ఎందువలనంటే మరి మానవాళికి ప్రవక్త ఒక్కడే మాత్రమే మార్గం అవుతాడు. దైవము పైనుండి క్రిందకి దిగి ఈ విధంగా నన్ను ఆరాధించండి అని ఆది నుండి కూడా ఇప్పుడు కూడా చెప్పలేదు సోదరులారా. తన ప్రవక్తల ద్వారా ఆయన తన సందేశాన్ని వినిపించాడు. చూడకుండా ఎవరు తనకు భయపడతారో అది పరీక్షించే నిమిత్తమే ఆయన మనకు కనబడడం లేదు. తన ప్రవక్తల ద్వారా ఆయన తన సందేశాన్ని వినిపించాడు. కాబట్టి ప్రవక్తలను అనుసరించడము మన బాధ్యత అవుతుంది. వారు మాత్రమే దైవం వద్దకు మనల్ని చేర్చడానికి మార్గం అవుతారు. అందుకే దైవం చెప్తున్నాడు, దైవ ప్రవక్త ఏదైతే మీకు ఇస్తారో దానిని మీరు స్వీకరించండి. ఆయన దేని నుండి అయితే వారిస్తారో దానిని ఆగిపోండి. కాబట్టి ప్రవక్తను ఎవరైతే విశ్వసిస్తారో వారు దైవాన్ని విశ్వసించినట్టు. మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, వమై యుగతిర్ రసూల ఫకద్ అతా అల్లా. ఎవరైతే ప్రవక్తను అనుసరిస్తారో వారు వాస్తవానికి దైవాన్ని అనుసరించినట్లే. ఎందువలనంటే దేవుని యొక్క ప్రతినిధి ప్రవక్త అవుతాడు కాబట్టి. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఎవరైనా కొంచెం 4 మంచి మాటలు చెప్తే వాళ్ళను ప్రవక్తలుగా భావించేస్తున్నాం ఈ రోజున. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను సోదరులారా, ప్రవక్తలు అనేవారు దేవుని చేత నిర్ణయింపబడి ఉంటారు. మానవుల్లో ఉన్నతమైనటువంటి నైతికమైనటువంటి జీవితాన్ని గడిపే వారిని దైవము తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. ఈ ప్రవక్తల పరంపర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంతమైపోయింది. తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు. ఎవరైనా మంచిని బోధిస్తున్నారు అంటే వారిని మనము ప్రబోధకులు అని బోధకులు అని పిలుస్తాము తప్పించి ప్రవక్తులని పిలవము. కానీ చాలామందికి ప్రవక్త అనే మాటకి అర్థం తెలియని కారణంగా ఎవరైనా 4 మంచి దేవుని మాటలు చెప్తే ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పేసి ప్రవక్తతో ఆయన పోల్చడం జరుగుతుంది. అది చాలా తప్పు సోదరులారా. ప్రవక్తలు అనేవారు దేవుని చేత నిర్ణయింపబడి ఉంటారు. దైవం వాళ్ళను ఎన్నుకుంటాడు తన యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించడం కోసం. కాబట్టి ఎవరు పడితే వారు ప్రవక్తలు ఎంత మాత్రం కూడా అవరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత సోదరులారా, మరి దైవం చెప్తున్నాడు, ఎవరైతే దైవాన్ని నమ్ముకుని అల్లాహ్ను నమ్ముకుంటారో వారికి అల్లాహ్ మార్గాన్ని అనుసరించడం ఎంత మాత్రం కూడా కష్టం అనిపించుకోదు. వారికి దైవము సౌలభ్యాన్ని కలుగజేస్తాడు. దైవ మార్గంలో నడవడము, దైవారాధన చేయడం, ఇదన్నీ కూడా దైవము సౌలభ్యాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో వారికి మాత్రమే కష్టంగా ఉంటుంది. కానీ ఆయనను విశ్వసించే వారికి అది ఎంత మాత్రం కూడా కష్టం కాదు. మీ విశ్వాసాన్ని అల్లా ఎంత మాత్రం కూడా వృధా చేయనివ్వడు. ఎందువలనంటే ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది వాళ్ళందరికీ కూడా, ఏమండి ఇప్పటి వరకు కూడా మరి యెరూషలేం వైపునకు చేసి తిరిగి నమాజు ఆచరించేవారు, ఆరాధనలు చేసేవారు. ఇప్పుడేమో దిక్కు మార్చేశారు. మరి అప్పుడు చేసినటువంటి నమాజులు మరి ఏమైపోతాయి, వ్యర్థమైపోతాయా
అని ఒక సందేహాన్ని వాళ్ళు లేవనెత్తినప్పుడు దైవం ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. మీ విశ్వాసాన్ని, మీ ఆరాధనలను, దైవము మీ పుణ్యాలను ఎంత మాత్రం కూడా ఆయన వృధా కానివ్వడు. ఇది ఒక పరీక్ష నిమిత్తం మాత్రమే దైవము యెరూషలేము నుండి మక్కా వైపునకు నమాజు దిక్కును మార్చడం జరిగింది. ఎందువలనంటే ఇదేంటంటే మక్కా వైపునకు ఎందుకంటే మార్చడం అంటే, మక్కా నగరం అనేది అక్కడ ఆ కాబా, ఆ గృహము అనేది దైవము మానవాళి కోసము ప్రపంచంలో అది ఆ మక్కా గృహము, ఆ కాబా అనేది మానవాళికి దైవుని యొక్క ఆరాధన నిమిత్తము అది కట్టబడినటువంటి కట్టడం అన్నమాట. అది మొట్టమొదటి గుడి, మొట్టమొదటి మస్జిద్ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది కాబా యొక్క గృహం అన్నమాట. సకల ప్రవక్తలు అందరూ కూడా ఆ వైపునకు తిరిగి ఈ విధంగా సకల ప్రవక్తలు అందరూ కూడా ఆ కాబా గృహాన్ని నిర్మించడం కోసం తమ వంతు కృషి చేయడం జరిగింది. మొదటి మానవులైనటువంటి ఆదాము దగ్గర నుండి చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా ప్రతి ప్రవక్త కూడా తమ వంతు కర్తవ్యాన్ని ఆ గృహాన్ని నిర్మించడం కోసం కృషి చేసేవారు. మరి ప్రవక్తలకు ఆద్యులు, ప్రవక్తల యొక్క తండ్రిగా పిలువబడే ఇబ్రాహీం మరియు ఇష్మాయిలు, మరి వీరిద్దరూ కూడా తమ చేతులతోటి ఆ గృహాన్ని నిర్మించడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జన్మస్థలము మరి మక్కా నగరం. ఈ విధంగా మొదటి నుండి కూడా ప్రవక్త వారికి మక్కా నగరం వైపునకు తిరిగి నమాజు చేయాలి అనే మనసులో కోరిక ఉండేది. ఎందుకంటే తాను పుట్టి పెరిగినటువంటి స్థలము. మరి కాబా గృహంలో మరి ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్ర పేరుతోటి అనేక లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. కాబట్టి ఆయన మనసులో కోరిక ఉండేది, యెరూషలేం వైపునకు కాకుండా మరి ఈ విధంగా మక్కా నగరం వైపునకు తిరిగి నమాజ్ ఆచరించాలి అని మనసులో ఆయన కోరిక ఉండేది. ఆకాశం వైపునకు ఆయన చూసేవారు, దైవము ఏదైనా సందేశాన్ని ఏదైనా పంపిస్తాడేమో దీనికి సంబంధించి అని చెప్పేసి. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు మాటి మాటికి మీ ముఖాన్ని ఆకాశం వైపునకు తిప్పడం మేము గమనిస్తూనే ఉన్నాము. ప్రవక్త వారికి మనసులో కోరిక, ఏ విధంగానైనా నాకు ఈ మక్కా నగరం వైపునకు తిరిగి నేను నమాజ్ ఆచరిస్తే బాగుండేది అని చెప్పేసి. కాబట్టి దైవము ఈ విధంగా చెప్తున్నాడు, మీరు మాటి మాటికి కూడా ముఖాన్ని పైకి తిప్పడం మేము గమనిస్తున్నాము. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి దిక్కు వైపునకు మీ ముఖాన్ని తిప్పుతున్నాము. కాబట్టి ఇప్పటి నుండి మీరు యెరూషలేంను విడిచిపెట్టి మక్కా నగరాన్ని మీ యొక్క కిబ్లాగా నమాజు దిక్కుగా చేసుకోండి అన్న ఆ ఆదేశాన్ని దైవము ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో చారిత్రకాత్మకమైనటువంటి విషయాలను మనం కొద్దిగా సావధానంగా ఆలకించాలి, లేకపోతే మనకు అర్థమవు. ఇవన్నీ కూడా దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనము బాగా ఆలోచన చేసేలాగా, ఇంకా మనము సమాచారాన్ని గ్రహించి సమాచారాన్ని సేకరించి మరి మన యొక్క జ్ఞానాన్ని పెంచుకునేలాగా దైవము మనందరికీ కూడా మన మార్గాలను దైవము సుగమం చేయుగాక. దైవం మీకు నాకు మనందరికీ కూడా మరి శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దావన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.